సాయి వెళ్తున్నాడు నన్ను ఇక్కడ డ్రాప్ చేసి. ఇవాళ నేను లీవ్లో ఉన్నాను అనమాట. సో ఫామ్ దగ్గరేమో ఆంటీ వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు నేనైతే ఫామ్కి వచ్చా. ఇప్పుడు అరౌండ్ ఆల్మోస్ట్ టైం 10:30 11 అవుతుంది. 11:30 ఏమో అవుతుంది. మా మమ్మీ ఫామ్ తీసుకొని ఎన్ని రోజులైంది నన్ను తీసుకెళ్ళట్లేదా అని చెప్పి కంప్లైంట్ చేస్తుంది అనమాట. ఇంకా మా మమ్మీ వస్తుంది, మా చెల్లె అండ్ మా మమ్మీ వాసు ఇంకా మమ్మీ వస్తున్నారు, ఇద్దరు వస్తున్నారు సాయి వాళ్ళని తీసుకొని. అట్లనే సాయి వెళ్ళేది వచ్చేసి నాంపల్లి వెళ్తున్నాడు, కొంచెం బ్యాంక్ వర్క్స్ ఉంటే. ఎందుకంటే సాయి బ్యాంకు అక్కడే అనమాట, అత్తమ్మది అండ్ సాయిది లింక్ అకౌంట్స్ ఉంటాయి కదా, అక్కడ ఉందన్నమాట. సో నాంపల్లిలో వర్క్ ఉండి మళ్ళీ వస్తే నన్ను పికప్ చేసుకోవడానికి వస్తా అన్నాడు, లేకపోతే మా మమ్మీతో పాటు వెళ్తాను నేను కూడా. అది ఫామ్లో వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఉండాలి, లేకపోతే వర్క్ జరగదు. తిన్నారా? లంచ్ అయిందా? సో నేను లంచ్ బాక్స్ తీసుకొచ్చాను, ఏం తింటానో చూపెడతాను. మా మమ్మీ వచ్చింది, అప్పుడే స్టార్ట్ చేసింది చింతకాయలు. పచ్చివి పుల్లగా ఉంటాయి. చేస్తాం ఇప్పుడు. పండుమిరపకాయలు వచ్చినాక చింతకాయ పచ్చడి, పండుమిర్చి పెడతాం. ఇందులోనే పెరుగుతున్నాయి, చిన్న హోల్లోనే పెరుగుతున్నాయా? చింతకాయలు అమ్ముతారు కరెక్టే, చింతకాయలు అమ్ముతారు కరెక్టే. కాకపోతే ఇవి మేము ఏంటంటే మొత్తం న్యాచురల్గా వేసేది, జీవామృతం పోస్తాం కదా. అవి ఏంటంటే పచ్చడి చేసి, చింతకాయ పచ్చడి, చింతకాయ పచ్చిమిరపకాయ పచ్చడి, లేదా చింతకాయ తొక్కు కానీ అట్లా పాత చింతకాయ పచ్చడి అంటారు కదా. ఎలా ఉంది మా ఫామ్? చూసావు కదా, వచ్చి ఉళ్ళే అంటున్నా. ఇంకా అటు సైడ్ బంతిపూలు, ఇంకా ఈ కింద మొత్తం అంతా కూడా అరటి మొక్కలు, మునగ మొక్కలు పెట్టినాం. ఆ పైన అటు 2 అక్కడ, ఇది అది. సో మా ఫామ్కి వచ్చారు విజిట్ చేయడానికి. సో ఇప్పుడు మెల్లగా దిగండి, కాళ్ళు బెనుకుతాయి ఊరికనే ఇక్కడ. నువ్వు చెప్పొద్దా, నా కూతురే చేసినప్పుడు నేను నడవలేను అక్క అని. మా మమ్మీకి పొలంలో నడవడం రాదు అని చెప్పి మా పెద్దమ్మ కమెంట్ చేస్తుందంట. అట్లా ఉంటుంది. అవును, ఇది జస్ట్ చూడ్డానికి మాత్రమే. కాదు, చిక్కుడు బెండకాయ. ఇవి పెద్ద బెండకాయలు, స్టార్ బెండ దొరుకుతుంది మా దగ్గర. ఇవన్నీ చిక్కుడు చెట్లు, చిన్న చిక్కుడు ఉంటాయి కదా, బెబ్బర్లా ఏమంటారు, తెల్లగల్జరు, ఎర్రగల్జరు. మీరందరూ కూడా మళ్ళీ బ్యాక్ టు విలేజెస్కి రండి. విలేజెస్కి వచ్చేసి సుభాష్ పాలేకర్ మెథడ్, చాలా మెథడ్స్ ఉన్నాయి న్యాచురల్గా కెమికల్ ఫ్రీగా పండించడానికి. ఆ మెథడ్స్ ఆప్ట్ చేసుకోండి. సుభాష్ పాలేకర్ మెథడ్ ఉంది, సివిఆర్ మెథడ్ ఉంది. సో చాలా వరకు మీ తాతలు, నానమ్మల్ని, లేకపోతే అమ్మమ్మల తాతల్ని, లేదా ఊర్లో పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు, కొంచెం ఏజ్డ్ ముసలి తాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగండి అసలు మీరు ఇంతకుముందు మందులు లేకుండా ఎలా పండించారు అని చెప్పి. వాళ్ళు చెప్తారనమాట ఎట్లా పండించాము ఏంటి అనేది. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే వేప కషాయము వీటితోటే పండించేవాళ్ళు. సో మీకు ఇన్కమ్ వస్తుంది, మీరు కెమికల్ ఫ్రీ ఫుడ్ తినకుండా ఉంటారు. అట్ ద సేమ్ టైం మీరు వన్స్ ఒక్కసారి కనుక కెమికల్స్ లేకుండా కనుక ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తే అసలు హాస్పిటల్ మొహం చూడాల్సిన అవసరం లేదు. అందరూ ఏమొకటే, ఈరోజు హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా మినిమం ఫీజు అనేది 1200, 1500, మంచి హాస్పిటల్స్ అయితే 5000 రూపీస్ కూడా ఉన్నాయి కన్సల్టేషన్స్ అనేవి. అది అన్నీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. పోనీ మీకు పండించేంత ఓపిక లేకపోతే అట్లీస్ట్ మాలా పండించే వాళ్ళకి సపోర్ట్ అన్నా చేయండి. వీకెండ్ ఫార్మింగ్కి రండి, మీకు కూడా తెలుస్తుంది, ఐడియా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చారు మా మమ్మీ వాళ్ళు. మా మమ్మీకి తెలుసు, వాళ్ళ ఊర్లో చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి పొలాలు ఉండేవి. సో మా చెల్లి వాళ్ళకి కూడా పొలం ఉందన్నమాట శంషాబాద్ అవతల.
అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అనేది మేము కెమికల్ ఫార్మింగ్స్ చూసాము, మళ్ళీ అట్ ద సేమ్ టైం న్యాచురల్ ఫార్మ్స్ ఇప్పుడు చూస్తున్నారు నన్ను. మా అమ్మ కూడా ఆశ్చర్యపోయేది అనమాట, న్యాచురల్గా ఎలా పండిస్తారు అని మా మమ్మీ మాటల్లో విందాము. నువ్వు మా పొలం పని చేస్తుంది, సంగి పొలం పని చేస్తుందా అని. అసలు ఎంత ఐ హ్యావ్ అ వెరీ బ్యాడ్ నేమ్ దట్. ఏంటంటే సంగి చాలా హైజీన్గా తింటుంది అండ్ ఇట్స్ అ బ్యాడ్ నేమ్. అంటే ఇప్పుడు నేను చేసే పనికి అప్పుడున్న సంగీతకి ఇప్పుడున్న సంగీతకి లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. ఏంటి లంచ్ తీసుకొచ్చా, పప్పు అండ్ పెసరపప్పు మొలకలతో చేసిన. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు చేస్తుండే కదా. యూ డోంట్ నో? ఇట్స్ వెరీ రిచ్ ఇన్ న్యూట్రిషన్. మా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడు చేస్తుండే చపాతీలోకి, షీ ఫర్గాట్. అండ్ నేను రీసెంట్లీ ముంబై వెళ్ళినప్పుడు ఫార్మర్ వాళ్ళ ఇంట్లో స్టే చేసిన అనమాట. ఎక్కడైతే మనము గోధుమలు పండిస్తున్నామో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు అది చేశారు. నాకు అప్పుడు స్ట్రైక్ అయింది, అరే ఇది ఎక్కడో చూసినా అని. చపాతీకి చేస్తారు, చపాతీకి ఆవులు కూడా చేస్తారు, బర్రెలు కూడా తీసుకొచ్చి కట్టేస్తాడు అనమాట గడ్డి. మెల్లగా మెల్లగా అట్లా రాదు, కింద అవి క్లిప్స్ ఉంటాయి. బ్రౌన్ రైస్ మైసూర్ మల్లిక అనుకుంటా. మా మమ్మీ గుర్తుపట్టడం కూడా స్టార్ట్ చేసింది. మైసూర్ మల్లిక, గోంగూర పచ్చడి. ఎస్, ఇట్స్ ఆర్ ఫామ్. మన ఫామ్లో పెరిగిన గోంగూర అండ్ మన ఆయిల్స్, కారము మనదే, పసుపు మనదే, అన్ని ఉప్పు తప్ప అన్ని బండి. ఉప్పు వండియలేం కదా, సముద్రం నుంచే రావాలి, ఏం చేయలేం దాన్ని. నువ్వే పెట్టేసే మమ్మీ కలిపి. నువ్వు తింటావా? కలిపి పెట్టాలి. కలపడానికి రాదు ఇది. నాకు యాక్చువల్లీ ఇలా చిన్న చిన్న బౌల్స్ లో తింటామంటే చాలా ఇష్టం అనమాట. ఇట్స్ లైక్ వెరీ క్యూట్ షార్ట్ వీడియో. ఇలా చిన్న బౌల్స్ లో తింటామంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో తిన్న బాక్స్ మై స్కూల్ బాక్స్ యాక్చువల్లీ అది నా స్కూల్ టిఫిన్ బాక్స్. అది చిన్న ఉంది అప్పుడు. ఇంత బాక్స్ తింటే ప్రాణం మీకు వచ్చేది. ఇప్పుడు ఈ చిన్న బాక్స్ అయిపోయింది. తిను తిను. మస్త్. అవి మా పొట్టే చూసి అమ్ములు చూసి మమ్మల్ని తీసుకెళ్ళకుండా మమ్మీ మీ ముగ్గురు వాళ్ళిద్దరే నీ కూతురులా, నాకు దొరికిన కూతురు నేను చెప్పినా కదా మాకు దొరికింది, మా కూతురు రాదు. నీ కూతుర్లు ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోయిన పాముకి, నన్ను తీసుకుపోలేదు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావని అడుగుతుంది. వచ్చింది. ఎలా ఉంది చెప్పు గోంగూర పచ్చడి? వద్దులే, తినేటప్పుడు ఎందుకు మళ్ళీ చేస్తారు. ఒక ముద్ద తిన్నా మన భోజనం అంట. తిను నువ్వు. నేను తినేసి వచ్చిన ఇంటికాడ. తిన్నే, నువ్వు తిను. దోశ తిన్నా. మీరే చెప్పాలి గోంగూర పచ్చడి ఎట్లుందని. ఇది టమాటా పచ్చడి, అది టమాటా పచ్చడి, అది గోంగూర పచ్చడి. ఒకటి రోటి పచ్చడి, ఇంకొకటి కూడా రోటి పచ్చడే కానీ నిలువు పచ్చడి. అసలు లక్ చూడండి ఎలా కలిసి వచ్చిందో. సారీ ఫర్ ద బర్ప్. మంచిగా అరిటాకులు వేసాం కదా మా తోటలో, ఇప్పుడు అరిటాకు భోజనం చేస్తాం. డూ హ్యావ్ దిస్ లక్ యూ గైస్? ఇప్పుడు దీన్ని ఎట్టా కట్ చేయాలబ్బా? ఓకే, ఫైనల్లీ అరిటాకు భోజనం తింటుంది ఇప్పుడు మమ్మీ పొలంలో. వన భోజనాలు అంట, అరిటాకు కోసం. పొలంలో అన్నం తింటే వినాయకుడు తింటాడు, అందుకే ఇంత టేస్ట్ వచ్చింది అన్నము నాకు. మా పొలంలో అరిటాకు భోజనం చేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరు 1000 రూపాయలు కట్టి వెళ్ళాలి. అరిటాకు భోజనం. సో సిటీ లైఫ్ నుంచి కొంచెం విలేజ్ లైఫ్ సడన్గా జస్ట్ ఒక బార్డర్ క్రాస్ చేస్తారు. రోడ్ దాటితే సిటీ లైఫ్, రోడ్ అవతలకి విలేజ్ లైఫ్. ఒక ఐటమ్ ఇలానే వండుకోవచ్చు.
ఫ్రెష్ కూరగాయలు ఫామ్లోనే ఉంటాయి కదా, పొద్దున్నే వచ్చేసి కూరగాయలు మటన్ చికెన్. అమ్మ నాన్ వెజ్ వద్దే తల్ల. ఇక్కడ అమ్మవారు ఉంది, చెట్టు ఉంది కదా వేప చెట్టు, అక్కడ అమ్మవారు భూలక్ష్మి అమ్మవారు. ఇంట్లోనే కలిపేసుకోవాలండి మసాలాస్ అన్ని పెట్టుకొని కుక్కర్ పెట్టేసుకొని. ఏం అవసరం లేవు వాసు. ఇప్పుడు నేను పచ్చడిలో ఏమేసా, ఇక్కడ పచ్చిమిరపకాయలు టమాటోలు అంతే, ఆయిల్లో ఫ్రై చేసి రోట్లో దంచిన. టేస్ట్ లేదా అట్లా, అందుకోసం వస్తే ఇక్కడ కొంచెం చిన్నగా సిట్టింగ్ ఏరియా, చిన్న ఇవి ఇందాక ఇచ్చిన చూడు ఒక బెంచ్ లాంటిది నువ్వు పీట, అట్లాంటిది తెచ్చి కూర్చొని సాయంత్రం వరకు ఉండి అలా అలా కలుపుకొని మంచిగా తినేసి వెళ్ళొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు. అవుటింగ్ బయటికి ఎక్కడికో వెళ్ళక్కర్లే, పిక్నిక్. చింతకాయలు ఇందాక ఇది కోసం వచ్చింది. అటు ఇటు సిటీలో తిరగడం కంటే ప్రశాంతంగా చల్లటి గాలి, ఎండ అనిపించాలి. ఎండ మాత్రం మస్తు కొడుతుంది ఎండ, ఇక్కడ ఎండ అనిపించట్లే.